హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2026కు సంబంధించి మ్యాథమెటిక్స్ సబ్జెక్టు చీట్ కోడ్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. మే 18, 19, 20 ఈ డేట్స్ లో ఎవరికైతే ఎంసెట్ ఎగ్జామ్ ఉందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో 100% యూస్ అవుతుందండి. మీరు ఇప్పటి వరకు ఏమీ ప్రిపేర్ అవ్వకపోయినా, జీరో నాలెడ్జ్ ఉన్నా సరే, మ్యాథమెటిక్స్ సబ్జెక్టు మొత్తం 80 క్వశ్చన్స్ కదా, 80 క్వశ్చన్స్ లో చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలి, ఆన్సర్స్ కరెక్ట్ గా ఎలా తీసుకురావాలి అనేది క్లియర్ గా ఈ వీడియోలో లైవ్ గా చూపిస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి సంబంధించి చీట్ కోడ్ వీడియోస్ అయితే పెట్టాను. ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ కూడా చూడండి. 100% ఆ ట్రిక్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మీరు గాని కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసి నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అయినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి టోటల్ 80 క్వశ్చన్స్ లో అటు ఇటుగా మీరు ఒక 50 క్వశ్చన్స్ వరకు కూడా ఈజీగా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఛానల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ అయితే చూడండి. ఈ వీడియో లాస్ట్ ఎండ్ కార్డ్స్ దగ్గర కూడా నేనైతే ఆ వీడియోస్ అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి టోటల్ గా మనకి ఎంసెట్ క్వశ్చన్ పేపర్ లో 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. కరెక్ట్ గా ఒక 3 టెక్నిక్స్ అయితే చెప్తాను. ఆ 3 మీరు ఫాలో అయినట్లయితే సగానికి సగం క్వశ్చన్స్ కి మీరైతే ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పోల్చుకుంటే మ్యాథమెటిక్స్ కి మనకి చీట్ కోడ్స్ అనేవి తక్కువగా వర్కౌట్ అవుతాయి. ఎంతో కొంత మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నట్లయితే అప్పుడు 100% మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక ఫస్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్స్ అయితే ఇలా ఇచ్చారు. ఇలాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే ఆడ్ వన్ అవుట్, అంటే ఏదైతే కొంచెం డిఫరెంట్ గా ఆప్షన్ మీకు కనిపిస్తుందో దాన్ని మీరైతే రాంగ్ ఆప్షన్ గా కన్సిడర్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే మనకు అది డిఫరెంట్ గా ఉంది. రిమైనింగ్ 3 ఆప్షన్స్ తో మనం పోల్చుకుంటే అది కొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి అది రిమూవ్ చేస్తాము. అలాగే ఆప్షన్ ఏ కూడా మనకి ఆడ్ గానే ఉంది. ఆప్షన్ బి, ఆప్షన్ సి ఈ రెండు మాత్రం మనకి సిమిలారిటీ అయితే కనిపిస్తుంది. అంటే చూడటానికి కొంచెం దగ్గరగా ఒకేలా ఉన్నాయి కాబట్టి మనకి ఆ రెండిట్లోనే ఆన్సర్ అయితే ఉంటుందండి. కాబట్టి టోటల్ గా ఇచ్చిన 4 ఆప్షన్స్ నుంచి 2 ఆప్షన్స్ ని మనం ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 2 ఆప్షన్స్ లో ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది మనం ఎంచుకోవాలి. నేను ఆప్షన్ బి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా, కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రతి 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఈ టెక్నిక్ అయితే యూస్ అవుతుంది. చీట్ కోడ్స్ అంటేనే మనకి లక్ బేస్డ్ అండి. కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత కరెక్ట్ గా చీట్ కోడ్స్ అనేవి ఎలా అప్లై చేయాలనేది తెలుస్తుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు యాప్ లింక్ అయితే ఇస్తాను. ఆ యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ లో మీరు ఫ్రీగానే ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ ఆప్షన్స్ ను మనం గమనించినట్లయితే నంబర్స్ టైప్ లో ఇచ్చాడు. కాబట్టి వీటిలో నుంచి లార్జ్ నెంబరు, అంతేకాకుండా స్మాల్ నెంబరు, ఈ రెండింటిని మీరు ఫస్ట్ అయితే నోట్ డౌన్ చేయండి. సో ఆ 2 నెంబర్స్ ని మీరైతే ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఆ రెండింటిని మనకి ఎలిమినేట్ చేసేస్తే రిమైనింగ్ ఇంకా మనకి ఆప్షన్ బి అను ఆప్షన్ సి ఈ 2 మనకైతే మిగిలాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ బి గాని ఆప్షన్ సి గాని ఈ రెండిట్లో ఉంటుంది. సో నేనైతే ఆప్షన్ బి పెట్టాను. చెక్ చేస్తే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చెప్పాను కదా, ఈ విధంగా మీరు ఎలిమినేషన్ అయితే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంటుందండి. సో ఇక్కడ మాత్రం మీరు లీస్ట్, హై అనేది నెంబర్స్ ని యూజ్ చేసి చేయకూడదు. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ అంటే సేమ్ ఇలాంటి మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు హోల్ పవర్ ఎంత ఉన్నా సరే, అంటే హోల్ పవర్ స్క్వేర్, హోల్ పవర్ 6 ఇలాగ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు బిగ్ నెంబర్ అయితే వస్తుందండి. కాబట్టి ఆప్షన్స్ లో ఏదైతే కొంచెం లార్జ్ నెంబర్ కనిపిస్తుందో అదే ఆప్షన్ మనకి 80% కేసెస్ లో కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఈ 3 ఆప్షన్స్ రాంగ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. చూసారు కదా, ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ లో మనం చీట్ కోడ్స్ ఈజీగా అప్లై చేస్తాము, కానీ అంత ఈజీగా మ్యాథమెటిక్స్ లో అయితే అప్లై చేయలేము. ఖచ్చితంగా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మీకు ఈక్వేషన్స్ రాసుకోవటం, ఇంకా సబ్స్టిట్యూషన్ చేసుకోవటం ఇలాంటివి వచ్చి ఉంటే సరిపోతుంది. అలాగే ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలండి, లేకపోతే అలాంటి బిట్స్ మనం అయితే చేయలేము. సో కొన్ని ట్రిక్స్ మాత్రమే మ్యాథమెటిక్స్ కి వర్కౌట్ అవుతాయి. సో ఇక క్వశ్చన్ నెంబర్ 10, దీనికి చూడండి ఒక కొత్త ట్రిక్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఎప్పుడైతే 2 మైనస్ ఆప్షన్స్ వస్తాయో
ఆ రెండిట్లోనే ఆన్సర్ అయితే 80% కేసెస్ లో అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఎగ్జామ్ లో గానీ ఇలాంటి ఆప్షన్స్ తగిలినప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ ఏవైతే మైనస్ ఆప్షన్స్ కనిపిస్తాయో ఆ రెండిట్లో మీరు ఆన్సర్ చూస్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఆప్షన్ సి గానీ ఆప్షన్ డి గానీ ఈ రెండిట్లోనే కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. సో చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ టెక్నిక్ అయితే యూస్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా దీన్ని మే 18, మే 19, మే 20 ఈ డేట్స్ లో ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మీకు తెలిసిందే, లార్జ్ నెంబర్ హై నెంబర్ రెండు కూడా సపరేట్ చేస్తాము. మిగిలిన రెండు ఆప్షన్స్ నుంచి ఒకటి కరెక్ట్ అయితే అవుతుంది అనమాట. సేమ్ 16th క్వశ్చన్ కూడా ఇలాగే ఉంటుంది. మీకు ఇదే టెక్నిక్ మీద దాదాపు ఒక 20 క్వశ్చన్స్ వరకు కూడా వస్తాయండి. అంటే లార్జ్ నెంబరు హై నెంబరు ఈ రెండింటిని సపరేట్ చేసి రిమైనింగ్ అంటే మిగిలిపోయిన రెండు ఆప్షన్స్ లో ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది మనం పెట్టుకోవాలి. సో అలాగా మీకు 20 క్వశ్చన్స్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ టెక్నిక్ అయితే బాగా యూస్ అవుతుంది. బాగా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లార్జ్ నెంబరు అంతేకాకుండా స్మాల్ నెంబర్ రెండు కూడా నేను రిమూవ్ చేశాను. ఆప్షన్ ఏ గానీ ఆప్షన్ డి గానీ ఈ రెండిట్లోనే మనకి ఆన్సర్ అయితే ఉంటుంది. నేను ఆప్షన్ ఏ సెలెక్ట్ చేశాను, కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది. కెమిస్ట్రీ ఫిజిక్స్ మీరు ఏం చదువుకోకుండా వెళ్ళినా కానీ ఏదో ఒకటి పెట్టి రావచ్చండి చీట్ కోడ్స్ యూస్ చేసి. కానీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి ఖచ్చితంగా అట్లీస్ట్ ఫార్ములాలైనా చదువుకొని వెళ్ళండి. అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. మీకు వచ్చిన క్వశ్చన్లు ఆన్సర్ చేయండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా చీట్ కోడ్స్ యూస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఆప్షన్స్ ఇలాగైతే ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మీరు ఈజీగా మనం ఆప్షన్ సి ఇంకా ఆప్షన్ డి ఈ రెండింటిని రిమూవ్ చేసేయచ్చండి. ఎందుకో చెప్పండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ రెండు సిమిలర్ గా లేవన్నమాట. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ లో మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఉండదు. ఆప్షన్ ఏ గానీ ఆప్షన్ బి గానీ కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. కాబట్టి ఈ టెక్నిక్ మాత్రం చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ఈ సిమిలర్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా 100% వర్కౌట్ అయ్యింది. స్టూడెంట్స్ అందరికి నేనైతే ఒకటి చెప్తానండి, మీరు అట్లీస్ట్ ఒక 40 క్వశ్చన్స్ వరకు ఓన్ గా పెట్టడానికి ట్రై చేయండి. తర్వాత రిమైనింగ్ 120 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి చీట్ కోడ్స్ అయితే యూజ్ చేయండి. అప్పుడు మీకు సక్సెస్ ప్రాబిలిటీ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 19 అయితే చూద్దాము. సో మనం ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, రెండు మైనస్లు గాని ఆప్షన్స్ లో కనిపించినట్లయితే 80% కేసెస్ లో కరెక్ట్ ఆన్సర్ అనేది ఆ రెండిట్లోనే ఉంటుంది. రిమైనింగ్ రెండు ఆప్షన్స్ మీరైతే చాలా ఈజీగా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. ఈ రెండిట్లో నుంచి ఒక ఆన్సర్ అయితే మీరు పెట్టేసుకోండి. ప్రతి 10 క్వశ్చన్స్ లో ఒక 7 క్వశ్చన్స్ వరకు కూడా ఈ టెక్నిక్ అయితే యూస్ అవుతుంది అనమాట. స్టూడెంట్స్ అందరూ తప్పకుండా ఎంతో కొంత ప్రిపరేషన్ అయ్యే వెళ్ళండి ఎగ్జామ్ కి. ఏది ప్రిపేర్ అవ్వకుండా చీట్ కోడ్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి మీరైతే వెళ్ళొద్దండి. ఎందుకంటే చెప్పలేము, చీట్ కోడ్స్ అనేవి ప్యూర్లీ లక్ బేస్డ్ అన్నమాట. కాబట్టి ఎంతో కొంత ప్రిపరేషన్ అయితే అవ్వండి. మీకు వచ్చినన్ని క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే పెట్టండి. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ మాకు రావు అన్న టైంలో ఈ చీట్ కోడ్స్ అన్ని కూడా యూజ్ చేయండి. అప్పుడు మీకు మార్కులు అయితే ఎక్కువగా వస్తాయి. దాంతో పాటు మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 30 అనేది అయితే ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ లో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, మనకి ఇక్కడ ఎలాంటి క్లూ కూడా ఇవ్వలేదు. సో ఇలాంటి క్వశ్చన్ మోడల్స్ అనేవి చాలా సార్లు రిపీట్ అవుతానే ఉన్నాయండి. మనకి 2024 లో కూడా సేమ్ క్వశ్చన్ టైప్ లో రిపీట్ అయ్యింది. సో అలాంటప్పుడు ఇక్కడ మీరు చూడండి, వెక్టార్స్ i ప్లస్ j మైనస్ k 2i ప్లస్ 2j మైనస్ కే అని ఉంది కదా. ఈ రెండింటికి కూడా మనకి సైన్స్ చూసుకున్నట్లయితే ప్లస్ మైనస్ అయితే ఉందన్నమాట. సో ఆప్షన్స్ లో ప్లస్ మైనస్ సైన్స్ తోటి ఆప్షన్ బి ఇంకా ఆప్షన్ సి ఈ రెండు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రెండిట్లోనే కరెక్ట్ ఆన్సర్ అయితే ఉండడానికి 70% ఛాన్సెస్ అయితే ఉంటాయి. రిమైనింగ్ రెండింటిని మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. సో కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి కొంచెం ట్రిక్కీగా అయితే ఇస్తాడు. కాబట్టి క్వశ్చన్ ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుని ట్రిక్ అయితే యూజ్ చేయండి. అప్పుడు మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇవి చెప్పాను కదా, చీట్ కోడ్స్ అంటేనే మనకి 50-50 లక్ బేస్డ్ అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 31th క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనం లీస్ట్ నెంబర్ హై నెంబర్ ప్రిన్సిపల్ అయితే యూజ్ చేయొచ్చు. ఏం లేదు, లార్జ్ నెంబర్ తీసేస్తాము, స్మాల్ నెంబర్ తీసేస్తాము. ఇక రిమైనింగ్ మిగిలిన ఆప్షన్స్ లో నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. తర్వాత క్వశ్చన్ కూడా చూడండి, 32 క్వశ్చన్ అయితే ఉంది. సో మనకి ఇది కూడా లీస్ట్ నెంబర్ తీసేయాలి, లార్జ్ నెంబర్ అయితే తీసేయాలి. ఇక మిగిలిన రెండు ఆప్షన్స్ లో నుంచి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో నేను ఒకటే క్వశ్చన్ పేపర్ లో మీకు ఎన్ని చూపించానో చూడండి. సో దాదాపు 20 to 25 క్వశ్చన్స్ ఇదే
టెక్నిక్ మీద అయితే మీరు ఆన్సర్లు అయితే పెట్టొచ్చు. కాబట్టి డైరెక్ట్ గా ఎగ్జామ్ లోనే మీరు చీట్ కోడ్స్ అప్లై చేయకుండా ఎంతో కొంత ప్రాక్టీస్ అయితే చేయండి. ముందు మాక్ టెస్ట్ ఇంకా అంతేకాకుండా మోడల్ పేపర్స్ లో మీరు కొంచెం సాల్వ్ చేస్తే మీకు ఎంతో కొంత కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఫైనల్ ఎగ్జామ్ లో కూడా ఈజీగా మీకు ఏ ట్రిక్ ఎక్కడ యూజ్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇదనమాట కంప్లీటెడ్ డీటెయిల్స్. మీకు చీట్ కోడ్స్ అనేవి ఎలా అప్లై చేయాలి అనేది కంప్లీట్ గా మీకైతే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి చూపించాను. మే 18, 19, 20 ఈ 3 days ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మీ అందరికీ కూడా ఈ చీట్ కోడ్ ట్రిక్స్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ అని కింద ఉంటుంది, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అప్పుడు ఏంటంటే మరికొంతమంది స్టూడెంట్స్ కి వీడియో అయితే రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా ఎంతో కొంత బెనిఫిట్ పొందగలరు. సో ఇదన్నమాట గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.